నార్వీకి రమ్మంటే ఒక్క తత్తలేదు. అందరూ ఆటోలకు అలవాటై ఊళ్ళో పన్నబోతారు. ఆటోలల్లా కూరగాయలు ఏది కొన్నా అగ్గిలీలు పెట్టినట్టే ఉన్నాయి కదా. నాకు ఉల్లిగడ్డ వద్దు, నాకే మంది దొరకలేరు అని నేను ఎడితే నువ్వేమో ఉల్లిగడ్డ కావాలా ఎల్లిపాయ కావాలని ఏదో నాపతత్తే మంది సంవత్సరాల కూరవతలోడు అక్కడికి వస్తారా, ఊరోళ్ళు అక్కడికి వస్తారా? టమాటా ఎత్తిస్తానవే ఏం వందనో ఏం కత్తనో కైకిలోలు చూస్తేనే అట్టున్నారు, కూరగాయ రేట్లేమో ఇట్లున్నాయి. ఏది కొన్న అగ్గిలేలు పెట్టినట్టే ఉంది. సుప్రియా వా సుప్రియా, ఓ మొగన్ని చేసుకున్నావు, మొగన్ని చూస్త పోకవక్క అంటారు. ఎవరికి పోకడు ఎక్కువేమే, ఇంతకెళ్ళి వెళ్ళవేమే కర్రెలు కోరే. ఇంకా దీన్ని లవ్వు మ్యారేజ్ అట లవ్వు. నన్ను చూడు మగడా నిన్నటోళ్ళు ఉండనా అని వెళ్ళవేమే ఇంతకెళ్ళి. ఏందే ముసల్దానా ఏమో ఎన్ని పోతానే పడుతున్నావు, నోరు డబ్బులు పెట్టి కుడతమ్మా ఏమనుకున్నావు? ఇంట్లోకెళ్ళి వెళ్ళమన్నందుకు నన్నే పోతాంట అవే. మొగడేమో ఆటకు వేయిండు, నువ్వేమో ఇంట్లోకెళ్ళి వెళ్ళావు బొమ్మలాడి. మరి ఆ నారంతా ఎవరు వీకన్నే? నేను ఒక్కదాని పోయి వీకన్నా ముసల్దాన్ని నిండలా? నేను రానుపో పీకోపో నువ్వు ఒక్కదానివే. ఆహా అట్లనా, నేను ఒక్కదాన్ని పోయి వీక్కోవాలి. మీరు ఇంట్లో గుర్రాలు వలుపుతారే. ఎందుకే ముసల్దానా లేస్తేనే వరుతావు? ఎన్న నా కిరాయి కుండరా అదే నీతో మాకు వశం అయితే లేదు. ఏంది కిరాయి కుండన్నా? మీ అమ్మాయి చచ్చిపోయినవో లేదా ఆమ్నం కింద లెక్క దాడిన కాదే నిన్ను. ఇలా మొగడు రావే నేను అంత చేస్తున్నానే. కిరాయి నువ్వు అంటావు కిరాయి. ఎత్తర బుద్ధి అయిందా నీకు ఆ మాట? మరి ఈ సమర్ కాకోలు ఎందుకు కొడుతున్నావే సుబర్? ఏంది నన్ను సుబర్ అంటావా? అయితే మరి నీ మొగడు వేయండే. నా మొగడా మొలకలక వేయండు. ఈ నార్వీకి నాటశాలకు మొలకలు కూడా ఉందే. మరి లేకపోతే ఎట్లా అడుగుతున్నావే? నీ తెలియదా ఏ చింతల కింద వన్నాడు? అట్లా అవుతా చింతల కింద వన్నవా? ఇలా నీ షిప్పర్ వలగొట్టకపోతే చూడు నేనేమవుతున్నా. నా పోర్ని లవ్ మ్యారేజ్ చేసుకొని చింతల కింద పోయి వన్నావు. అయ్యి ఆగే, ఈ ముసల్దానికి నా మొగన్ మీద నాకన్నా దీనికే ఎక్కువ ఉన్నది. దీంతో గోసనే ఉన్నది పో. నెలవొక గాడి కొడుకు సిగ్గుండాలి కొద్దిగానన్న. ఇంకా మొల్లి అనుకుంటాండో మొలక అనుకుంటాండో. లగ్నమై గిన్నెని రైతుందో పోరు లేదో పోరలు లేదు, ఓ సంసారం మీద పట్టి లేదు. తినుడు తాగుడు చింతల కింద ఆడు నీ సోపతి నోళ్ళ మన్ను. ఈ బాడకావు దానికన్నా కొద్దిగా సిగ్గు లేదు, మానం లేదు, రేషం లేదు. మరి నన్నంటేంది అన్నంటేంది? నా మొగన్ని చెప్పు చేతల్లో పెట్టుకుందామన్న ఆలోచనే ఉండదు. ఆ నెలవకందానికి కొద్దిగానన్నా సిగ్గు లేదు, చేరం లేదు. మరి ఈ మొగన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్న ఆలోచన లేదు. నువ్వు సూటి పెట్టే వరకు నేను సుడివాడేటట్టున్నా. ఎంతసేపే కొట్టుదన్ననా? నువ్వు అట్లావురా, నేను సూటు పెడితే ఆకాశంలో సుక్కలు కూడా ఎగిరిపడలే. జర్రాగు. వెనకటికి నీయాస ఉంటాడే ఆయిందపు చెట్టు ఎక్కుతానా అన్ని తయారుంచు అని అన్నాడట. నీ అక్క నీ డాబా వచ్చే వరకు ఎప్పుడు కోపన్ బియ్యానికి లైన్ కట్టినట్టు అవుతుంది. ఇంకా రూపాయలు ఎగిరిపడదు ఎక్కను ఇంకా రా. ఇది ఎక్కడి పాపమే? అందులో 5 ఉండే నువ్వు మళ్ళీ రూపాయి బిల్లు అనబడుతుంది. ఇగో పసా అన్న నువ్వు ఆడితే చక్కగా ఆడు, లేకపోతే లేదు. ఈ తొండాటలు ఆడకే మేము ఆడుకుంటాం కానీ. అరే బక్కుడా నీకేం పుట్టిందిరా? ఏమైనా మా ముసలి వారిని పడదు నీ పాడుగా సిగ్గులు ఎదురసేత్తకు. నీ నోట్ల మంది వాడ పొద్దు నుంచి తిరుగుతున్న కొద్దిగా ఇది అనిపిస్తలేదు. ఆరా ఎవరన్నా అరా నీదంటో నీకు పోరగాళ్ళతో ఆటలకు సిగ్గు అనిపిస్తలేదురా? పొద్దున్న తిరుగుతున్న ఏడపాడైనవరా నీ ఆట ఆగలబోను. ఏ ముసలనా నీ అక్క సూటు పెట్టి చంపితే సుక్క పట్ట దాకాలే. సుక్క కూర మొక్కదనా ఏమైనా నాయమడాక్తా నీ మళ్ళీ చూస్తావు గుడ్ల గుబ్బలేక నడు. ఇంటున్నావో బక్కరనేసు సూటు పెట్టి చంపాడు సుక్కపట్ల దాకాలట. కన్నాతే అన్ని పెట్టానికి ఇందుకే రారా సుక్కపట్టల్లో చంపునే నీ ఆట నోట్ల మన్నువాడా. ఏ అయితే తీయల్లమ్మా ఊకో, ఆయన గట్లనే అంటాడు. గట్లెత్త అంటారు. ఇంకా పోరుని చూడిపో, ప్రేమించో గీమించో పెళ్లి చేసుకున్నారు. ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. బెంగటి పోరి సొప్ప బెండోలు అవుతుంది. ఈతమ్మ టూరినట్టు టూరిండి మొద్దు తలపండు వాళ్ళుగా. అవునే వెళ్ళి నీ ఇంటికాడ ఉన్నప్పటికీ నానే నన్ను కోడి వలసలు కొడతాను. మందుల మానం లేక ఇద్దరు పోతాంది. అయ్యో నా మానం పందికీరలు పెట్టుకుని ఎండిపోయినావు ఎంబడేసుకొని చింతలకి తేవుడు పెట్టినావు. నడువు నడువీక పోవాలి. ఓ ఎల్లమ్మా మీరు గుద్దులు ఆడుకోక నడుము నా మీద పడతారేంది?
నీ అక్క గిచ్చితే కమిలిపోవాలి. ఏంద్ర బక్కోడా నన్ను గిస్తావురా? ఈ వరకు నన్ను ఎవరికి ఇచ్చలే, నువ్వెట్లా గిస్తావురా? నువ్వేనా చేసుకున్నాను ఉంచుకున్నాను వేరే నాకు ఇష్టానికి? నీ మాకముత్తు దినాలు గాను. అగో ఇంట నావే పసన్న మేకమ్ముతున్నట ముసలు అనుకుంటానా. లేకుంటే ఏం చేస్తావురా? కోలవకపోరా లగ్గం చేస్తే 3 పోరగానే కందువు, ఇంకా మొదలే కచ్చిగిడి సాటు కర్రలు ఆడుతున్నారు. నీ ఆట అదలబోను వడ్డీ ఎక్కబోతే రోజు 700 రూపాయలు వస్తాయి. నువ్వు ఆగు, రమేష్ గారు ఏమన్నా చెప్తానా? ఆడంటే అతకొర పోవడం అనుకోవచ్చు, నీకేమైందిరా? కింద నుంచి మీ దగ్గర ఒక్కటే తీరున్నావు, సీరు తిద్దలేదు తెలుసు, సిగ్గురు ఏదో కొద్దిగానన్నా. నీ అక్క చేసుకున్న పెళ్ళం కంటే ఎక్కువైంది నీతో పోరు. ఇక పోపా ఇచ్చేది పోమన్నారు నీ నోట్ల మన్ను. ఇగో పోరగా ఇంకోసారి మామతోటి కనబడితివి జీడి గింజలు దంచిపోతా తాత. ఓ పోరగంట పడిపోతే ఎందుకురా? ఫీజులు కట్టుడు బరాబరే బలేదు బంకలేదు మీ పోరగంటకు నా వారెత్తే. సిగ్గుండాలి కొద్దిగా చెత్తకువా. ఇవాళ రేపు సాతగాండి అసొంటిది కైకిలు పోతాను దొరికేనా? ఇందల్లా కుక్క కూడా లేదు అడి అందామంటే నీకు ఎట్ట మనసున పడుతుంది, కూడా ఎట్ట చెత్త అవుతుంది. ఓసి వెళ్ళి ఏంది ఇయ్యాల నాకు గిట్ల పడ్డావు నీతో నాకు గోస. పెళ్ళం కంటే ఎక్కువ అవుతుంది నీతో నాకు గోస. మంది ముంగట మానంది ఊగోయే. అబ్బా మానం దక్కపోయి అదే ఉండే శాస్త్రం రాకపోయా కానీ నిన్ను చాలేపోయినా బర్రెని చాదినా కానీ రోజు 5 లీటర్ల పాలిస్తు తాత. అవ్వో 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 బర్రె కంటే అధ్వానమైనానే మంది ముంగట మానంది ఎవరు నువ్వు దచ్చదాకా నాకు ఈ గోస పట్టట్లేదే. ఇంకా ఈ జట్టుగా కైకిలు పోతాయింది ముడ కొడుకమని నోట్ల మన్నవాడా. ఇంటికైతే వా తాత కట్టుకు పిల్లలు పట్టి నీ దౌడలు వచ్చుతా. ముసల్ దాటే పోయింది కదా, ఆయన ఎంత గోస పెడుతుందో ఏమో. సుప్రియా, ఏ సుప్రియా, సుప్రియా వెళ్ళే బయటికి వెళ్ళు. ఏంది ఏమైంది? నిన్ను లవ్ చేసినప్పుడు ఏమన్నావే? మా ముసలి ఇంటికాడ ఒక్కతే ఉంటది, సాని వద్దులే ఇంటి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు పెద్ద బిడ్డలకి తయారైంది. అక్కడ చూసినావా? సాధింది వేయింది, పెంచింది వేయింది, ఏడుకెళ్ళి వచ్చిండ ఏనుగు బంధం ఒక పొడు నన్ను పెద్ద బిట్ట అంటండి నాలుక నక్కలు గుంజా. నీ అక్క ఊ అంటే ఆడతాను చిన్న మొల్లి లెక్క ఎవరైనా చూస్తే కొట్టి అనుకుంటారే. మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం? అక్కడ చూడని మగని మాటలు నేను మొల్లికాయనట. నా బంగారు సరిగ్గా మంచోడైనా కొన్ని లగ్గం చేసుకొని ఉండపోయిన గిడ వాడు ఉంది నా నోటికి ఎంత అంతే మాట్లాడుతాడు. అబ్బరి కొడుక ఈ ముసలానికి మొగుడి మీద మోజు పడ్డది, ఇక దీనికి లగ్గం చేసి కావాలి. ఇదిగో వెళ్ళవా 2 వద్దులైనాక పీకపోదాం కానీ నువ్వు ఏడవకు, ఇక డైరెక్ట్ నాటేసేద్దాం. నేను కాకపోతే నిన్ను ఎవరంటారు? ఊకే ఏడవకు, నీ అందం ఖరాబ్ అవుతుంది, నీ అందం ఖరాబ్ అవుతుంది. ఏ సుప్రియ నీ ఇంట్లో తీసుకుపోయి అన్నం పెట్టుకో, మంచిగా బిర్యానీ అయిపో. బిర్యానీ బిర్యానీ ఏమతో పోరు ఆనొచ్చేస్తుంది అన్నం కూడా తప్ప. అరే ఈ బక్క రమేష్ గారు ఎటు వేడు ఉన్నట్టే ఉండి బుడుబొంగ లెక్క మాయమవుతాడు బక్క. రమేష్ గారు ఇటేస్తాడుగా. ఓ రమేష్ ఇగరా ఏంది మళ్ళేం కావాలి నీకు? ఏంద్రా ఏమో వక్కలేసుకుంటే తొక్కుకుంటారు. నా వక్కలు నీకెందుకు గాని ఏందో చెప్పు. ఏమి లేదురా, మా ఎల్లవకు లగ్గం చేయాలి. ఏంది మీ ముసల్దానికి లగ్గమా? అంటే ఇదివరకు గాలే? ఏ కాలే వదిలిపోతుందని ఎవ్వరు చేసుకోలే. లగ్గమైన కానుంచి తుర్తి లేదురా, భయం అవుతుందని చీకట్లా మా ఇద్దరు నడవచ్చి పంటుందంటే. నీ అవ్వ నన్ను మేక మూతోడా అంటావే ముసల్దానా? సరేనే, నాకు తెలిసిన ఓ పిల్లగాడు ఉన్నాడు కానీ రోజు గుర్రం ఎక్కి తిరుగుతాడు. మీరు సరే అంటే పోదాం. ఏ గుర్రమే ఎక్కని ఏని ఎక్కని మనం లగ్గం చేసి ఉన్నాం కావాలి. సరే మరి పోయి మాట్లాడదాంపా. అవురా ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుడు ఎప్పుడైతుందో అల్లం కూడా ఎప్పుడైతుందో. ఈ పందొంగ మున కొడుకు అప్పుడు అరంగ వేయండు, నారీకు దంతి డైరెక్ట్ నాటేద్దామన్నాడు. ఎటు పోతే అటే పచ్చలేడు దాడలేడు. నీ ఫోన్ చల్లగుండా ఎప్పుడు పడితే అప్పుడు అది రాలేదు పర్వాలేదు. సుప్రియా ఇంత గిద్దలు ఏమర్చిపోదురా? ఈ ఫోన్ అట్టుందే, ఫోన్ లేవట్టేవలో
రింగ్ అయితే ఆగు. ఇప్పుడు చేస్తాడు. హలో హలో, ఏంది? ఏమి లేదే, నేను వచ్చేసరికి వెళ్ళమను మంచిగా తయారు చేసి ఉంచు. ఎందుకు? ఏమి లేదే, మన ముసలానికి పెళ్లి చూపులు, గట్టిగా దాని ముంగట అనకు, నేను పిల్లగాని తీసుకుని వస్తానా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఎప్పటికి కాదు, ఆమెకు తోడు ఉండాలి కదా. నీ పిచ్చిదాన్ని నీకేం తెలియదు సపరేగా. అది కూడా నిజమే గాని మంచుని పట్టుకరా మరి. ఏ రోజు గుర్రం ఎక్కలంటే అయినా గివ్వని నీకెందుకే. ఇగో నేను వచ్చేదాకా చెప్పకు, పెళ్లి మీద బొమ్మలు పుట్టి. సరే సరే మరి రమేష్ ఇక పోదాం పరా. అవునే గిన్నెల దాకా నీకు లగ్గం ఎందుకు కాలేదే? ఏం చెప్పమంటావే, ఇప్పుడు నీకో ఎవరున్నట్టు నాకు నాడొక్కడు ఉండే. ఏం చేయమంటావు? జరైతే అవతల పడదు. కోళ్ళ గమ్మత్తనని వచ్చిన ఆడ అట్టయిన ఇటైనా బంగారం వల్ల అన్ని చేసుకున్నా అయిపో. అనుకు నువ్వు ఇక్కడ 15 ఎకరాల పొలం కూసుండి తిందును. ఏం చేయాలన్నా బంగారు కొరకు ఏడు ఉండడు ఇంకా. అవునా, మరి నీ లవర్ ఇప్పుడు ఎటు పోయిండే? ఆడు ఇంకోదాన్ని చేసుకున్నాడో మన్నో తీయే. ఏం రాబం, షేర్లు ఇల్లు షేర్ వెనుక పడ్డా. ఇప్పుడు ఎక్కడున్నాడే? ఏమో ఏడ పాడైండోనే. ఓనాడు సమ్మక్క జాతరలో మాగానే పడ్డాడు కానీ నేను మందలియలే, చూసి చూడనట్టున్నా. ఆయన మందలియంది, నేను ఎందుకు మందలియాలి? అయినా కానీ ఇల్లు నీ ముఖంలో పెళ్లి కళ కనబడుతుంది నాకు. అవు కానీ రేపు కుర్తుకోదనా ఎందుకు? కంటి దవాఖానకు. ఎందుకే? కళ్ళు గిట్ల బయలురమ్మినే ఏంది? కళ్ళు గిట్ల బయలురమ్మినే ఏంది? నాకు కాదే బయలు కమ్మింది నీకు. మరి లేకపోతే ఏందే, నాకు ఇప్పుడు పెళ్లి కలచ్చుడేందే. ఏమోనే, నీకోసం గుర్రం ఎక్కి మొగుడెత్తాడేమో అనిపిస్తుంది నాకు. నువ్వు నా అల్ల నేరడు వండువే. ఇగో నువ్వు తయారై ఉండు, నేను లోపలికి వేస్తా. మావ మంచి తయారుగా చెప్తాను. దీని సంబరం ఏందో నాకు అర్థమైతలేదు. అబ్బో దేవుడా, మోకాళ్ళు పాడుగాను జరసేపు కూర్చుంటే నచ్చి పాడవుతుంది. రోజు గుర్రం ఎక్కలంటే ఏదిరా? గుర్రం ఎక్కే కనిపిస్తలే. అరే రమేష్, పొల్ల మనిషి ఉంటుందా? ఊళ్ళకేంది సుందరంగా ఉంటది, మొదలు చూసేద్దాంపా. అబ్బా సుందరంగా ఉంటుందంటే నేను ఇంకో సిప్పేయాలి చూడడానికి. ఏ సిప్పద్దు గిప్పద్దు, వచ్చినాక ఎదుపా అంతేనా బానాడు. అరే నువ్వు వాడికి అయినాక కూడా గిట్లనే చదివావు అనుకో, ఆయన తీసుక తింటానవా? అదే నేనేమో చదువుతారా? స్టైల్ ఉంటుంది చూడే, ఎంత స్టైల్గా ఉన్నాయో. ఏ మా సగందా ఇద్దరికిద్దరు మంచిగా నీ పాడు కానీ నా బాధ నాకున్నట్టే మీ బాధ మీకున్నది. అబ్బా చక్కనడు రా, చక్కనడు. సుప్రియా ఎల్లామా తీసుకొని రావేటు. సుప్రియా ఎల్లామా తీసుకొని రా. ఆగో ఎల్లు తయారవడ అయిపోయింది. ఆయే చూసినవా, నీకోసం గుర్రం ఎక్కి మొగుడొచ్చిండు. ఏ నాకు ఇప్పుడు ఎందుకే? ఎందుకంటవేందే, బా చూద్దాం. నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా కానీ సరే పా మరి చూద్దాం. అయ్యో సమ్ముడు మేడం, కొంచెం సిగ్గుపడు. అవునే పోరి, నాకు వచ్చే మొగోడు గుర్రం ఎక్కత్తరంటే కాదే, గుర్రం మీద మరి బయట కనబడతలేదు. గుర్రమేమో కానీ కనీసం గాడిద మీద కూడా ఎక్కిరాలి. ఆల్రెడీ గుర్రం ఎక్కినమ్మా. అవగానే వెళ్ళమ్మా, పొలంతో మాట్లాడేది ఉందా?
ఏం మాట్లాడమన్నావు? పిల్లగాడు ఉల్లాకి లెక్క ఊగుతాడు కదా. అవు రోజుకి ఎన్నిసార్లు ఎత్తావు? నిన్నే సప్పుడు చేయడు. నేనా పొద్దుగా లేచినాక ఒకసారి ఎత్తా, టమాటాలకు ఒకసారి ఎత్తా, మాపడి సాగులు ఒకటి ఎత్తా. అంతే 3 సార్లనే అవుతుంది, ఎక్కువ కాదు. ఇక నువ్వే 3 పూటలు తాగినాక నాకేడే వచ్చేటట్టున్నావు. నీక లగ్గమైనాక అన్ని పూటలు మనయప్ప. పోరి నాకు పొలగాడు బాగా నచ్చింది. అవు కానీ అడుగుడు మర్చిపోయినా, నీ పేరేంది? నా పేరా పోషెట్టి. పోషెట్టి ఎల్లమ్మ. ముద్దుగుంది కదా ఎవరి పేరు? ఆధార్ కార్డు అట్టనే ఎక్కించుకుంటా. మా ఎక్కించుకుందు కానీ నీకు ఇంత బువ్వ కూర ఎలా? ఎందుకంటే రాదు, కింటలు అయినా బువ్వల కూరలు. కింటలు మాకేమవుతుంది కానీ తోడు పెడితే చాలు, నీకింత నాకింత మందులకింత. అరేనా? అరే రమేష్, నాకు పొలం వచ్చిందిరా కానీ కానిచ్చిన బాగా ఇస్తాం కానీ